రామాయణము ఒక మహాకావ్యము. దానిని రచించినది ఆది కవి శ్రీ వాల్మీకి. రామాయణము, మహాభారతము, భాగవతము మనకు మన పూర్వీకులైన మహర్షుల నుండి లభించిన సాంస్కృతిక సంపద. ఈ ప్రపంచంలో తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు ఆదర్శవంతంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహాకావ్యము రామాయణము. రామాయణములోని పాత్రలే మనకు ఆదర్శములు అనడంలో అతిశయోక్తి లేదు. రామాయణము అంటే రామ అయనము అనే రెండు పదాలు కలిసి రామాయణము అయింది. అయనము అంటే మార్గము, అనగా రాముని మార్గము. రాముడు నడిచిన మార్గము, రాముడు అనుసరించిన మార్గము అని అర్థము. రామాయణములో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి, ఆచరించి, ధర్మమార్గంలో తాను నడిచి ఆ దారిని మనకు చూపించాడు. అదే రామాయణము యొక్క గొప్పతనము. రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజింపబడ్డాయి. రామాయణములోని శ్లోకములు అనుష్టుప్ ఛందస్సులో రాయబడ్డాయి. అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. రామాయణము కూడా ఒక కథ మాదిరి నడుస్తుంది. కాని అందులో ఉన్న రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు మొదలగు పాత్రలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. రామాయణము హిందూ మతములోనే కాదు, బౌద్ధ, జైన మతములలో కూడా ప్రచారంలో ఉంది. మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా, ఫిలిప్పైన్సు, థాయిలాండ్, లావోస్, బర్మా మరియు మలయా దేశములలో కూడా ప్రచారంలో ఉంది. రామాయణ కాలము త్రేతాయుగము. రామాయణం ఉత్తరకాండలో వాల్మీకి ఆశ్రమంలో రాముని కుమారులు అయిన లవకుశులు జన్మించారు అని ఉంది. కాబట్టి వాల్మీకి త్రేతాయుగము నాటి వాడని కొందరి అభిప్రాయము. కాని ఈ వాల్మీకి రామాయణం క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దములలో రాయబడినది అని కొంతమంది అంటారు. రామాయణము కూడా మహాభారతము మాదిరి అనేక దశలలో అభివృద్ధి చెందింది. రామాయణము అత్యంత పురాతనమైన ప్రతి క్రీస్తు పూర్వం 11వ శతాబ్దమునకు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము. తరువాత అది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ వచ్చింది. క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాలకు ప్రస్తుత రూపంలోకి వచ్చింది. వాల్మీకి రామాయణాన్ని చాలామంది మహానుభావులు తమ తమ భాషలలో, తమ శైలిలో రచించారు. అందులో ముఖ్యమైనవి క్రీస్తు శకం 11-12 శతాబ్దములలో కంబన్ అనే కవిచేత తమిళ భాషలో రచించబడిన కంబరామాయణము, తెలుగు భాషలో మొలచే రచింపబడిన మొల్ల రామాయణము, 14వ శతాబ్దములో నరహరి అనే కన్నడ రచయితచే రచింపబడిన తొరవె రామాయణ్, 15వ శతాబ్దములో కృత్తివాస ఓఠా అనే కవిచేత బెంగాలీలో రచింపబడిన కృత్తివాస రామాయణము, 16వ శతాబ్దములో తులసీదాస్ అవధూత చేత హిందీలో రచించబడిన రామచరిత మానస్. దీనివలన మనకు తెలిసిందేమిటంటే రామాయణాన్ని ఎవరి మతానికి తగ్గట్టు వాళ్లు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మలచుకున్నారు. పైన చెప్పినట్టు రామాయణం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. రామాయణ మహాకావ్యము దేశ విదేశాల్లో గొప్ప కావ్యంగా కొనియాడబడింది. కాని అన్నింటిలోకల్లా వాల్మీకి రామాయణం ప్రాచీనమైంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. అందుకే రామాయణకర్త వాల్మీకి ఆది కవి అయ్యాడు.